ఇంత సహనంతో ఇంత ప్రేమతోటి ఇంత ఘనమైన స్వాగతం పలికిన నా జన సైనికులకి అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత సహనంతో ఇంత ప్రేమతోటి ఇంత ఘనమైన స్వాగతం పలికిన నా జన సైనికులకి అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మీ వాడిని ఈ గడ్డకి ఏదైతే మన ఉత్తరాంధ్ర అడ్డం లేకుండా కెమెరాస్కి అడ్డం లేకుండా కింద తీసుకో. ప్రత్యేక అలాగే ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన పోరాట యాత్ర అయినప్పటికీ నాకు బాగా బాధ కలిగించింది ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం. ఏ మూలకి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం చాలా సస్యశ్యామల ప్రాంతం, అద్భుతమైన ప్రాంతం. ఈరోజు స్పెషల్ కేటగిరీ కావాల్సింది ముఖ్య ఉద్దేశంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కావాలి. నేను ఇంతమంది యువత ఉన్నారు. మనకి జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం మన యువతకి 2 కోట్ల పైగా ఉన్న యువతకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు, ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి. అలాగే ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు. ఈ ప్రత్యేక పరిస్థితుల్ని అని ఇక్కడ తీసుకొచ్చారు. నాకు చాలా బాధ కలిగించింది. ఇందాక దారిలో వస్తూ ఉంటే మన కొత్త వలస మండలం చూస్తూ ఉన్నాను. వచ్చే దారిలో ఒక చిన్న, మన పెద్ద కొరిగా అడగట్లేదు, ఒక చిన్న రైల్వే బ్రిడ్జి, మన ఎస్కోటి ఒక రైల్వే బ్రిడ్జి కావాలంటే దానికి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేసే పరిస్థితి ఒక యువతకు ఉంది. మన విశాఖ రైల్వే జోన్ కి చాలా పెద్ద పనులు కావాలి. కానీ నేను అందరూ అడుగుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వనందుకు మొట్టమొదటి నుంచి 2016 పైనుంచి ప్రశ్నిస్తుంది నేనే. కానీ మొన్న కాకినాడలో పోయి ఆయన నన్ను తిడతారు, ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ నన్ను తిడితే ప్రయోజనం ఏంటని అడుగుతా ఉన్నారు. ఏమడిగాను, మీరు ఆ రోజే కనుక నాకు ఒత్తాసు పలుకుంటుంటే ఈ రోజున విశాఖకు రైల్వే జోన్ వచ్చిండేది. కానీ మీరు అనుకున్నవే, అంటే మీకు ఒక పద్ధతి పాడు లేకుండా మీరు అనుకున్నతేనే జరగాలి. ఇలాంటి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోతే దానికి మాట్లాడే విధానం ఒకటి. అది ఇవ్వకంటే కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ మన ఎస్కోట్లోనే, విజయనగరంలోనే ముఖ్యంగా మన ఎస్కోట్లో 30 సంవత్సరాలు ఉన్నది తెలుగుదేశం పార్టీనే ఇక్కడ. కానీ ఈ రోజుకి ఒక రైల్వే బ్రిడ్జ్ చేయడానికి సమస్య. అంటే చూడండి, ముఖ్యమంత్రి ఒకటే, కానీ మీరు సత్యసీమకి 2,000 కోట్లు ఇవ్వగలిగినప్పుడు ఇక్కడ
మన విజయనగరం జిల్లాలకు కానీ 8 లక్షల ఎకరాలకు సాగునీరు కావాలి. మన జగజ్జీవన్ రామ్ సుజలా శ్రీవంత్ ఎత్తి పథకాన్ని అంటే ఒకవైపు ఉంటాయి కానీ మన ఉత్తరాంధ్రకు సంబంధించి మన ఉస్మానికి సంబంధించి దీనికి డబ్బులు లేకపోతే ఇదే ఎత్తిపోతుల పథకానికి డబ్బులు లేకపోతే మరి అసమానతలు రాకపోతే ఏమొస్తుంది? ఇక్కడ ప్రాజెక్టులలో ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులలో డబ్బులు పెట్టట్లేదు తెలుగుదేశం ప్రభుత్వం అని నేను మాట్లాడితే అవి ముఖ్యమంత్రి గారికి ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టినట్టుగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఎక్కడికి వెళ్ళినా నిరుద్యోగం ఉత్తరాంధ్రలో 20 లక్షలు మీరు పరిశ్రమలు పెట్టరు. బాబు వస్తే జాబ్ వస్తున్నారు కానీ జాబ్ వచ్చింది వాళ్ళ బాబులు తప్ప మన ఇంట్లో బాబులకు కాదు, మన ఇంట్లో బిడ్డలకు కాదు, మన ఉత్తరాంధ్ర బిడ్డలకు కాదు. కానీ దీన్ని అడుగుదామంటే జనసేన పార్టీ శ్రీకాకుళంకి వచ్చి పోరాట యాత్ర మొదలుపెట్టగానే ఇక్కడున్న యువతందరూ చూసి ఉద్యోగాలు ఇవ్వలేం కానీ ప్రతిస్తుందని మన నిరుద్యోగ పుట్టేది. ఇక్కడ కావాల్సిన ప్రతి కాదు ఉద్యోగం కావాలి, మనకి ఉద్యోగ అవకాశాలు కావాలి మనకి. అలాగే చెప్పన్నా నేను ఎందుకు మేము ముందుకు వచ్చానంటే జనసేన పార్టీ మన పార్టీ, మీ పార్టీ జనసేన పార్టీ, జన సైనికులకు కూడా నేను చెప్పదలుచుకుంది. ఇప్పటికి మనకు 44 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ గిరిజన గ్రామాల్లో కనీసం ఐటీడీఏ పరిధి కింద వారిని గుర్తించే పరిస్థితి లేదు. దీనిని వారికి కావాల్సిన ఫండ్స్ అన్నింటినీ వేరే వాడికి దారి మళ్ళిస్తున్నారు తప్ప మన గిరిజన గ్రామాలకు కానీ గిరిజన తాండాలకు కానీ పరిస్థితులు సరిగ్గా లేవు. నేను మాట్లాడుతున్నప్పుడు ఒకటి అడిగాడు, తెలుగుదేశం పార్టీ నేను సపోర్ట్ చేశానంటే ఉత్తరాంధ్ర మెరుగుబాటుతో నాకు బాగా తెలుసు. అసమానతలు రాకుండా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ చాలా అనుభవవంతమైన పార్టీ, అనుభవజ్ఞులైన పార్టీ. వీరికి అండగా నిలబడతారని చేస్తే ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేసిన బాధ కలిగించిన విషయం కూడా చెప్తాను. ఆఖరికి అంగన్వాడీ టీచర్ల దగ్గర నుంచి అలాగే కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రతిదీ అవుట్సోర్సింగ్ చేసి స్థానిక ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు 5 నుంచి 8 లక్షల దాకా లంచాలు ఇస్తే గానీ ఈ రోజున ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేదు. ఆఖరికి బాధ కలిగించే విషయం అంగన్వాడీ టీచర్ల దగ్గర కూడా 6 లక్షలు లంచం తీసుకుంటుంటే ఇది నేను తెలుగుదేశం పార్టీ నుంచి నేను ఊహించలేదు, ఆశించలేదు. ముఖ్యమంత్రి గారికి పోయినంత డబ్బులు ఉన్నాయి, వారి అబ్బాయికి పోయినంత 1000 కోట్లు ఉన్నాయి. కానీ మీరు ఆలోచించండి, ముఖ్యమంత్రి గారికి 1000 కోట్లు చేసే పరిశ్రమను హెరిటేజ్ పరిశ్రమ ఉంది, తను అమ్మేసుకుంటే పోయినంత డబ్బు వచ్చినాయి. కానీ అంగన్వాడీ టీచర్ల దగ్గర కూడా ఒక 6 లక్షలు సంపాదనకు అయిపోయింది. అలాగే ఇసుక మాఫియాలో మన కోస్తని నది తీరం 15 నుంచి 20 కిలోమీటర్లు చేసే నది పరివాహక ప్రాంతంలో కూడా ఆఖరి తాలూకులు అమ్ముకునే పరిస్థితి వచ్చాయింది. చాలా బాగా కలిగించిన అంశం.
ఇక్కడ జిందాల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి, బాక్సైట్ మైనింగ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెడతామని చెప్పి దాదాపు 3,000 పైన ఎకరాలు తీసుకొని ఏ మూలకైనా ఉత్తరాంధ్రలో ఒకటే బాగా పరిశ్రమలు పెడతామని ఎకరాలు తీసుకుంటారు. 100,000 ఎకరాలు పరిశ్రమలు రావు, ఉద్యోగాలు రావు, ఉపాధి ఇవ్వరు, పరిహారం ఇవ్వరు. కానీ భూములు కూడా మనం దున్నుకునే పరిస్థితుల్లో ఇప్పటికే కంపెనీలు ఆగిపోయేలా ఉంటాయి. కానీ నేను కోరుకునేది ఇందాక పొద్దున్నే IIT చదువుకున్న వ్యక్తులు కూడా పొద్దున్నే మన జనసేన కార్యకర్తలను సంబంధించి మాట్లాడితే IIT చదువుకున్న విద్యార్థులు కూడా ఆఖరికి పాత చెప్పులు బాగు చేసుకునే పరిస్థితి. అది మీకు రిలీజ్ చేసిన వీడియోస్ కూడా వాళ్ళు అడుగుతుంది ఏం కోరుకున్నామంటే ఈ దోపిడీ వ్యవస్థ మారాలి, ఈ అరాచకంతో కూడిన వ్యవస్థ మారాలి, ఒక సరికొత్త పాలనా వ్యవస్థ కావాలి, సరికొత్త యువతని, మహిళలకి, అక్క చెల్లెలకి, ఆడపడుచులకి అండగా నిలబడే ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థని జనసేన పార్టీ ఖచ్చితంగా 2019లో మనం స్థాపిస్తామని సమయంలో తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మనకి సింహాద్రి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పదలుచుకున్నది, మీరు ఉత్తరాంధ్రని కావాలని కానీ నిర్లక్ష్యంగా కానీ ఏదైనా కావచ్చు, మీరు తాడిపూడి రిజర్వాయర్ అయితే చెప్తాను మీరు అడుగుతా ఉన్నారు. నేను ఉత్తరాంధ్ర ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నానని ముఖ్యమంత్రి గారు అడుగుతున్నాం. నేను మీకు వచ్చి వైజాగ్లో మీ తెలుగుదేశం పార్టీకి కానీ మీ అప్పట్లో మీరు వెళ్ళవలసిన భారతీయ జనతా పార్టీ ఎంపీలకు కానీ మీకు అండగా నిలబడ్డాం. ఈ రోజున ఒక యువకుడు రైల్వే బ్రిడ్జి కోసం ఆవరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ దీన్ని పట్టించుకున్నామంటే ఎంపీ హరిబాబు గారు ఆయన మీ సంబంధికులు, మీ మనుషులు, కానీ ఆయన కనీసం ఒక బ్రిడ్జి కావాలంటే ఇది వైజాగ్ స్పెషల్ రైల్వే జోన్ కాదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాదు, పార్లమెంట్ లో కూర్చొని ఒక ఎంపీ చేయగలిగే పని 0 అవర్లో ఇక్కడ ఒక బ్రిడ్జ్ అవసరం ఉందని చెప్తే డబ్బులు శాంక్షన్ చేయడానికి రెడీగా ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎంపీ హరిబాబు గారు కానీ మీ అందరి నోట్లు కావాలి, వారికి నా సహాయ సహకారాలు కావాలి, వారికి జన సైనికుల అండదండలు కావాలి. ఎంపీ హరిబాబు గారిని కానీ అనకాపల్లి ఇంతమంది ఎంపీలు ఉన్నారు, కనీసం వీళ్ళు మన బ్రిడ్జికి ఉత్తరాంధ్ర ఎంపీలు వీళ్ళందరూ కనీసం విశాఖ రైల్వే జోన్ చాలకపోయారు, కనీసం మా కొత్త వలస ఒక రైల్వే బ్రిడ్జికి ఒక లెటర్ రాయదని కూడా వీళ్ళకి పద్ధత వాళ్ళకి. మొన్న ఒక ఎంపీ చూస్తే మాట్లాడుతూ ఉన్నాను, విశాఖ రైల్వే జోన్ అయితే లేదని. అంటే మనకి రోడ్లు వేయించుకున్నంత ఇష్టం కానీ వాళ్ళు మనకు నింపినప్పుడు మనకి పనులు చేయడానికి సిద్ధంగా లేరు. అందుకని 2019 ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ మీకు అండగా ఉన్న రాజకీయ వ్యవస్థను జనసేన ఖచ్చితంగా స్థాపించి తీరుతుంది. అలాగే ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నాం, మీరు పక్కన ఫుడ్ పార్క్కి ఎక్స్పోర్ట్కి సంబంధించి 200 ఎకరాలు ఇచ్చారు, బోర్డులు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఎక్కడ 200 ఎకరాలు మీరు ఇచ్చేసారు, కానీ ఈ రోజు ఒక పరిశ్రమ లేదు. వచ్చినాయా మనకి ఉద్యోగాలు? ఎక్కడ పార్క్ ఉన్నాయా? జిందాల్ ఇండస్ట్రీ వచ్చిందా మనకి? మరి భూములు మనకు తిరిగి ఇచ్చారా? మనం రైతులు సాగు చేసుకోవారు, కానీ వాళ్ళ పరిశ్రమలు పెట్టరు, మనల్ని సాగు చేసుకోవాలి. మన దీనిని ఎవరు తీయాలి? నాకు బాగా ఆవేదన దేనికి అంటే పరిశ్రమలు స్టార్ట్ చేస్తామని చెప్పి భూములు లాక్కుంటారు, పరిశ్రమలు స్టార్ట్ చేయరు,
బిల్లులు దున్నుకోనెవరు ఎవరో మర్చిపోవాలా? మా బిడ్డలు ఎక్కడికి పోవాలా? అందుకే కోరుకుంటుంది. నేను ఉత్తరాంధ్ర నేలతల్లి నాకు రథం నేర్పింది. ఈ రోజు నేను ముందున్నానంటే ఉత్తరాంధ్ర నేలతల్లి, ఆ నేలతల్లికి నేను మోకరిల్లుతా మీ అందరి సమక్షంలో నేను ఒట్టేసి చెప్తున్నాను. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి పాల్గొనడానికి జనసేన పార్టీ ఉంది, మీకు అండగా ఉంటుందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఎక్కడో చెప్పదలుచుకున్నాం. ఉత్తరాంధ్రకి శ్రీకాకుళం ఉన్నా ఏ మూలలున్నా నిజంగా ముఖ్యమంత్రి గారికి అని చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర ఎక్కువ శాతం వెనుకబడిన కులాలు 23 వెనుకబడిన కులాలు ఉన్నాయి. ఆ 23 వెనుకబడిన కులాలు తెలంగాణలో అది ఎందుకు నేను జాగ్రత్త వహిస్తున్నానంటే మనకి తెలంగాణలో ఉత్తరాంధ్ర అంటే చేసిన ఒక పాలసీ తప్పు. ఎప్పుడో 1972-69 జరిగిన గొడవ ఈ రోజున మన రాష్ట్రం అనుకుని చెప్పి మొత్తం హైదరాబాద్ స్థిరపడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం అనుకుని స్థిరపడిన తర్వాత ఈ రోజున మనకు జరిగింది 15 లక్షల పైగా వెళ్తే మనం సెటిల్ అయిన తర్వాత ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకించి అందరూ వెనుకబడిన కులాల నుంచి వెళ్తే 23 కులాలు తెలంగాణ బీసీ జాబితాలోకి రావంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు దాని గురించి ఒక మాట మాట్లాడారు. మరి ఉత్తరాంధ్ర కమిట్మెంట్ కి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకి, ఉత్తరాంధ్ర ప్రజల దోపిడీకి తెలుగుదేశం పార్టీ మీరు అండగా నిలబడలేదు. అండగా నిలబడినుంటే మీరు అండగా నిలబడినుంటే టీడీపీ కానీ 23 కులాలు వెనుకబడిన తరగతి కులాలని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గుర్తించకపోతే కనీసం అది మీ పరిధిలో లేకపోవచ్చు, కానీ మీరు దాన్ని కనీసం అడిగే స్థాయిలో కూడా లేదు టీడీపీ ప్రభుత్వం. అడిగే స్థాయిలో కూడా లేదు టీడీపీ ప్రభుత్వం. నేను మన సమస్యని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్తాను. మన ఉత్తరాంధ్ర మేధావులు అడిగారు, మీరందరూ రండి, నేను మనం తీసుకెళ్తాను. మనకి అక్కడ సరైన ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం లేకపోతే వెనుకబడిన కులాలు ఓసీలు జనరలైజ్ కేటగిరీ చేసేయడం వల్ల మనకి నష్టం జరుగుతూ ఉంది. కనీసం నేను మాట్లాడే స్థాయి జనసేన సమస్యని తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకునే స్థాయిలో మీకు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజున ముఖ్యంగా ఆ భాగంలో ఇది మనకి ఉత్తరాంధ్ర అనేది చాలా పట్టున్న ప్రాంతం. మనకిది చాలా ఈ అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతం. అది ఎక్కడికి వెళ్ళినా నిరుద్యోగ ప్రతిష్టా ఉంటాయి, కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా చాలా ముఖ్యం. ఒక పరిశ్రమ స్థాపించాలంటే ఒక నాయకుడికి ఇందాక ఉండాలి దాంట్లో అరకు వెళ్ళండి ఒక మంత్రి, తెలుగుదేశం మంత్రి వెళ్ళి స్థానిక అధికారిని ఎన్ని కాంట్రాక్ట్ పనులు చేశారు అంటే ఎంత డబ్బులు కలెక్ట్ చేశారంటే 50 లక్షల పనులు అయ్యి అంటే నా 10% నాకు ఇచ్చేది చెప్పి 5 లక్షలు దోపిడీ చేసేసారు తెలుగుదేశం మంత్రి గారు. నాకు చాలా బాధ కలిగించింది. పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి, కాంట్రాక్ట్లు ఎక్కడి నుంచి వస్తాయి? జనసేనకి నిజంగా నేను 3-4 సంవత్సరాల్లో నేను చేసిన సినిమాలకి 10 కోట్ల ట్యాక్సులు కట్టిన వాడిని. నేను ఎందుకు డబ్బు సంపాదించానంటే నాకు డబ్బు మీద వ్యామోహం అవసరం లేదు, డబ్బు మీద వ్యామోహం లేదు. నాకు ఆకాంక్ష ఉంది, ఆస్పిరేషన్ ఏంటంటే నాకు ఈ వెనకబాటుతో నాకు చాలా బాధ కలిగించేది. నా బిడ్డలు ఎలా ఉండాలో నా మిగతా బిడ్డలు కూడా నా తల్లిదండ్రులు ఎంత అందరూ కూడా సమానంగా అలాంటి అవకాశాలు కావాలని కోరుకునేవాడు. ఈరోజు ఉత్తరాంధ్రకు జరుగుతున్న వెనుకబాటుతో మన దోపిడీ చేస్తూ ఉంటే అక్కడ మనకి మధురవాడలో మనకు దగ్గరలో ఉన్న వైజాగ్ జిల్లాలో ఒక కంపెనీకి అదే మన ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఎవరైనా సరే ఎంటర్ప్రెన్యూర్స్ కి పారిశ్రామికవేత్తలకి 3 కోట్లు, కానీ ముఖ్యమంత్రి గారి సంబంధించిన మటుకు 30 లక్షలు. ఆ డిఫరెన్స్ అంటే నాకు అర్థం కాదు. మరి ఇలాంటివి చేస్తే మరి మీకు ఏర్పాటు హోదాలు రాక
వ్యతిరేక ఉద్యమాలు రాక, ప్రత్యేక ఉద్యమాలు రాక ఏ వస్తాయి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నాం, ఇన్నోవా సొల్యూషన్స్ అనే కంపెనీకి, ఫ్రాంక్లిన్ టెంపుల్ అనే కంపెనీకి వారికి 35 లక్షలకి మీరు ఒక ఎకరం అమ్మినప్పుడు, అదే ఉత్తరాంధ్ర పారిశ్రామికవేత్తలకి 3 కోట్లు మీరు ఎందుకు అమ్మారు? వారికి వీరికి ఏంటి తేడా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నాకు ఈ రోజున సుమూరపు కోట నుంచి, ఎస్ కోట నుంచి మా జన సైనికుల తరఫు అందరి సమక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు సమాధానం చెప్పాలి. మనకి నేను ఏమి ఆశించకుండా ఈ రోజున ఒక పార్టీ కండు, ఒక జెండా మోస్తే పదవులు అడిగే రోజు, నేను ఇన్ని కోట్లు సంపాదించి ఇంతమంది ప్రజా ఆధారంగా ఉండి మీ అందరి ప్రేమాభిమానం ఉన్నవాడిని ఏమి ఆశించకుండా, ఒక గుర్తింపు ఆశించకుండా నేను వచ్చింది. నా బాధలో ఒకటే, ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పుడు అసమానతలు, అన్యాయాలు, అవమానాలు పడి నాకు బాధ కలిగింది. ఎవరో చేసిన తప్పుకి, పాలక వర్గాలు చేసిన తప్పులకి ఎవరెవరు అధికారంలో మనకి సంబంధం లేదు. ఏ అధికారంలో ఎక్కడ మన భాగస్వామ్యం కాదు, కానీ వారు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ దగా అయ్యేది మనం, అవమానానికి గురి అయ్యేది మనం. అందుకనే వారు చేసిన తప్పులకి ఈ రోజు 23 ఉత్తరాంధ్ర వెనుకబాటు చెందిన కులాలు ఈ రోజున తెలంగాణలో జెండాలు అవుతాయి. ఇది తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదం. కానీ ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు దాని మీద పెదవిపారు, ఒక్క మాట మాట్లాడరు. ఈ రోజు ఎట్టిందో సరే మన గ్రోసరీ నది తీరం దగ్గర నుంచి ఏ మూలకపోయినా ఇసుక మాఫియా, ఇసుకను కూడా మీరు అమ్మేసుకొని దాంట్లో కూడా మీరు డబ్బులు చేసుకుంటారు ముఖ్యమంత్రి గారు. ఇది నాకు చాలా బాధ కలిగించే అంశం. నేను మీ నుంచి అయితే ఇంత దోపిడీ కానీ, ఇంత దగాకోర్తనాన్ని కానీ, ఇంత అన్యాయాన్ని కానీ, ఇంత అవినీతి అయితే నిజంగా మీకు ఆశించలేదు. ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ చెప్పేది ఒకటే, మీరు మధ్య పెట్టి ఇక్కడ దాకా వచ్చారు. ఇంకా రాబోతుంది, మీ అందరూ కూడా చెప్తున్నాను, రాబోతుంది ఒక బాధ్యత కూడా ప్రభుత్వాలు కావాలి. నేను 200 ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 293 ఎమ్మెల్యేలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళలో 15 మంది తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు 23 వెనుకబాట్లు మన కులాలని అక్కడ ఉత్తరాలు మనకి తెలంగాణలో జనరలైజ్ చేయబడ్డాయి. ఈ రోజున మనకి తాడిపూడి రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఉంది. దీనికి మన సాగునీటికి అవసరాలు, మన రైతాంగానికి కావాలంటే అది తీసుకెళ్లి మీరు పరిశ్రమలకు ఇస్తున్నారు. మీరు ఎవరికైతే, ఏ రైతాంగానికైతే నీరు కావాలో, ఏ రైతాంగానికైతే మీరు నీరు అందించాలో ఆ రైతాంగానికి మీరు నీరు అందించే పరిశ్రమకి పంపించేస్తా ఉన్నారు. ఏ రైతాంగానికి అండగా ఉన్నారో వారి పంటలు మిగిపోతా ఉన్నాయి. అలాగే ఈ రోజుకి మనకి అరకుకు దగ్గరగా ఉన్న ప్రాంతం ఇది ముఖద్వారం. మన గిరిజన ప్రాంతాల ముఖద్వారం. నేను ప్రతి గిరిజన గ్రామాల్లో తిరుగుతా ఉంటే ఈ రోజుకి సరైన వసతులు చాలా బాధ కలిగించే అంశం నాకు. ఈ రోజుకి వారికి సరైన రహదారి సౌకర్యాలు లేవు, సరైన విద్యా వసతులు లేవు. అంటే నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటే, మీరు ఉత్తరాంధ్రని దోపిడీ చేయడానికి వాడుకుంటున్నారు తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి, అమరావతిలో అభివృద్ధి జరగాలి అన్న ఆకాంక్ష ముఖ్యమంత్రి గారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఏ మాత్రం నిలబట్టలేదు. ఏ మాత్రం ఉత్తరాంధ్ర కానీ చాలా చిన్న ఉదాహరణ కూడా చూడండి, ఒక రైల్వే బ్రిడ్జ్ వేయడానికి ఈ రోజుకి లెటర్ రాయడానికి వారు లేరు. అందుకనే నేను రాష్ట్ర రాజకీయాలకు వచ్చింది, నాకు సౌకర్యం కాదు రాజకీయాలు, దెబ్బతింటానని తెలుసు, నన్ను అవమానం చేస్తారని తెలుసు, కొడతారని తెలుసు. ఇవన్నీ భరించి ఇంట్లో కూర్చుంటే వాళ్ళందరూ మెచ్చుకునే వాళ్ళు తప్ప నేను తిప్పేవాడు ఎవరు, అది కూడా నాకు తెలుసు. కానీ ఎందుకు వచ్చానంటే ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక దోపిడీ జరుగుతున్నప్పుడు జ్ఞానం ఉండి, శక్తి ఉండి, ఇంతమంది ప్రేమాభిమానాలుండి నేను ఇంట్లో నా క్షేమం కోసం కూర్చునే వ్యక్తి కాదు, అలాంటి తత్వం ఉన్నవాడిని కాదు, పోరాటం చేసేవాడిని. అందుకే ఈ రోజున ప్రజాపోరాటం చేయడానికి జనసేన ఈ రోజు ముందుకు వచ్చింది. నేను కోరుకుంటుంది కదా, మీ అందరి అండదండలు కావాలి. ఏమైతే వెనుకబాటుతనం ఉందో మీరు నాకు ఒక్క 5 సంవత్సరాలు జనసేన పార్టీని అండగా నిలబడండి.
మళ్ళీ మీరు జనసేన పార్టీలో కోరుకునే రోజు ఎప్పటికీ అలాగే ఉండిపోతున్నాం చిరస్థాయిగా. ఎందుకంటే నేను దోపిడీ చేయను, నాకు నుంచి లంచాలు అవసరం లేదు. అంగన్వాడీ టీచర్ల దగ్గర నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి మన ఉద్యోగం దగ్గర నుంచి నాకు లంచాలు అవసరం లేదు. నేను డబ్బులు ఇచ్చేవాడిని తప్ప తీసుకునేవాడిని కాదు, లాక్కునేవాడిని అసలు కాదు. మీరు తెలుగుదేశం ప్రభుత్వం కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రోజుకి మన మైనింగ్ ఉంది, మనకి ఒక గజానికి పర్మిషన్ తీసుకుంటా ఉన్నారు. మైనింగ్ లో మనకి మైనింగ్ క్వారీస్ ఉన్నాయి, గజం తీసుకున్నారు పర్మిషన్, 1000 గజాలు తగ్గేస్తా ఉన్నారు. దీన్ని అడిగేవారు లేరు. కొన్ని దానివల్ల మనకైనా సంపద పెరుగుతున్నా ఉంటే మన జీవితాలు అలాగే ఉంటున్నాయి, మన నిరుద్యోగం అలాగే ఉంటుంది. మరి ఎక్కువ చేస్తే సాక్షర భారత్ అలాగే ఎక్కడికి వెళ్ళినా అనేక సమస్యలు ఉన్నాయి. వాలంటరీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దగ్గర నుంచి, అలాగే ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2016లో ఏప్రిల్లో ప్రకటించిన ఈ టెండర్లు కానీ, అలాగే దీనికి సంబంధించి రోడ్డులు పడ్డ ఉద్యోగులు కానీ ప్రభుత్వాలకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినంత ఇంట్రెస్ట్ రియల్ ఎస్టేట్ తెలుగుదేశం ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఈ రోజున మీరు సేకరించడానికి చూపించేంత ఉత్సాహం కల్పించే పరిస్థితిలో మీరు లేరు. నేను కోరుకుంటాను కూడా మీ అందరికీ ఏ సమస్యలు ఉన్నాయో అన్ని నా దృష్టిలో ఉన్నాయి. మీ అందరికీ అండగా ఉంటాం. అలాగే ప్రతిదీ మన సాగునీటి సమస్య కానీ, మన సాగునీటి సమస్య కానీ, రెగ్యులరైజ్ చేయాలి. అది టీచర్లు కావచ్చు, మెడికల్ ఎంప్లాయీస్ కావచ్చు, అనేక మిగతా విభాగాల్లో కూడా చాలా పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున నేను ఉత్తరాంధ్రకి వెళ్ళగానే నిరుద్యోగ యువత ప్రకటించింది. దయచేసి వీటిని నమ్మకండి మీరు. ఎందుకంటే ఈరోజు జనసేన ఉంటే వాళ్ళు చాలా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ కంటి తుడుపు చర్యలు. దయచేసి వాటిని నమ్మకండి. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 10 కోట్లు చొప్పున అవుట్ సోర్సింగ్ ఇచ్చేశారు. రేపొద్దున వాళ్ళ గర్వం కానీ, వాళ్ళ ఆత్మవిశ్వాసం కానీ, వాళ్ళ అహంకారం కానీ ఏంటంటే డబ్బులతో మేము ఓట్లుకుంటాం, తిరిగి అధికారంలోకి వస్తాం అన్న ఆత్మవిశ్వాసం. తెలుగుదేశం పార్టీ నాయకులతో నేను విన్నవించుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు మనల్ని ఏమంటారు, జనసేన పార్టీ క్లారిటీ లేదంటారు. జనసేన పార్టీ క్లారిటీ ఉంది, ముఖ్యమంత్రి గారి క్లారిటీ లేదు, తెలుగుదేశం పార్టీ క్లారిటీ లేదు. అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతున్న క్లారిటీ ఉన్న పార్టీ మనదే. వైఎస్ జగన్ గారికి లేదు క్లారిటీ. ఆయన ఏదంటే ప్రధానమంత్రి గారికి భయపడతారు. తెలుగుదేశం పార్టీకి ఒక రోజున నేను రిలీజ్ చేశాను, తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాలుగా మాటలు మార్చారు, ఎంత క్లారిటీ లేకుండా మాట్లాడారు, ఎలా మార్చారు. అలాగే జనసేన పార్టీ ఎంత స్పష్టత మాట్లాడింది మొదటి రోజు నుంచి కూడా. మీకు త్వరలో ఒక వీడియో రిలీజ్ చేసి చూపిస్తాను, చూడండి. ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ నడపడం చాలా సాహసోపేతమైన నిర్ణయం. నేను ఎందుకు వచ్చానంటే మీ సంక్షేమానికి అహిర్నిశలు కష్టపడతానని తెలియజేసుకుంటూ, మా నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీకు అండదండలుగా ఉంటామని తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా నేను వచ్చిన తర్వాత, జనసేన పార్టీ వచ్చిన తర్వాత కేంద్ర
ఒకవేళ నిలబడలేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయ భూమి జనసేన పార్టీ కల్పిస్తుందని తెలుసుకుంటూ ఏ సాగునీటి ప్రాజెక్టులను ఖచ్చితంగా పూర్తి చేస్తాం. తర్వాత నా విన్నపం ఎస్కోట నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆ యువకుడిని దయచేసి దీక్షను విరమించుకోండి. జనసేన పార్టీ ఉంది. మీలాంటి యువత నిరాహార దీక్షలు మీరు చనిపోవడానికి సిద్ధపడకుండా మేము పనిచేస్తాం. మీ తరపున మా నాయకుల్ని పంపిస్తాం. మీరు వెళ్ళి నా జనసేన పార్టీ నాయకులు కూడా నా విన్నపం ఏంటంటే మీరు ఒకసారి వెళ్ళి ఆమెను నిరాహార దీక్ష చేస్తున్న కుర్రవాన్ని దయచేసి విరమించి పార్టీ అండగా ఉంటుందని చెప్పి వారి కుటుంబ సభ్యులకి వారి స్నేహితులకి తక్కిన యువతలు తెలియజేసుకుంటూ మీకు ఎస్కోట సమస్యలకి మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికులకి ప్రతి ఒక్కరికి అక్క